బ్యాంక్ అకౌంట్ పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ లేదా ఏవైనా పర్సనల్ డీటెయిల్స్ మార్చుకోవాలంటే కేవైసీ అప్డేట్ తప్పనిసరి. కేవలం బ్యాంక్ అకౌంటే కాదు, మ్యూచువల్ ఫండ్స్, డిమాట్ అకౌంట్, ఇన్సూరెన్స్ అన్నింటికీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసం బ్యాంకులు, సంబంధిత ఆఫీసులకు వెళ్ళక్కర్లేదు. ఇంటి నుంచే ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేయండి. బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్లో లాగిన్ అయి డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కేవైసీ చేయాలంటే ఆధార్తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. ఇక వీడియో కేవైసీ ద్వారా బ్యాంక్ సిబ్బందితో లైవ్ కాల్లో మాట్లాడేటప్పుడు ఒరిజినల్ పాన్ కార్డును దగ్గర పెట్టుకోవాలి. అలాగే ఒక తెల్ల కాగితంపై లైవ్లో సంతకం చేసి చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీడియో కాల్లో కేవైసీ చేసే వ్యక్తి తప్ప వేరే ఎవరూ కనిపించకూడదు. అలా చేస్తే కేవైసీ రిజెక్ట్ అవుతుంది. కొన్ని బ్యాంకులు వెబ్సైట్లోని చాట్బాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నాయి. కస్టమర్ కేర్కు కాల్ చేస్తే వారు కేవైసీ పూర్తి చేయడానికి మీ మొబైల్కు ఒక సెక్యూర్డ్ లింక్ పంపిస్తారు. ఇక మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ లాంటి వాటికి కేవైసీ అవసరమైతే CAMS NSDL పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్తో అయితే ముందుగా యాప్ లేదా వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ సెట్టింగ్స్లో అప్డేట్ కేవైసీ ఆప్షన్పై క్లిక్ చేయాలి. పేరు, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి. ఇక్కడ పాన్ కార్డ్ను కేవలం ఐడెంటిటీ ప్రూఫ్ గానే తీసుకుంటారు. అడ్రస్ కోసం ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ లాంటివి ఉపయోగించవచ్చు. చివరిగా OTP ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే కేవైసీ అప్డేట్ అయిపోతుంది.